జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటుంది. ఓంకార నాదంతో ఉండాల్సిన ఆలయం పరిసరాల గ్రూపులు వివాదాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తరచూ ఏదో ఒక సమస్య ఆలయంలో భక్తిభావాన్ని కలుషితం చేస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు విశ్వసించే శ్రీశైలం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఏం జరుగుతోంది? గలకలపారే కృష్ణవేణమ్మ ఒడ్డున నీలగిరి కొండలో వెలిసిన శ్రీశైలం మల్లికార్జున ఆలయం పరిధిలో తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? లోక కళ్యాణం కోసం యజ్ఞాలు, హోమాలు చేయాల్సిన పవిత్ర నేలపై చెడుకోరే పూజలు చేస్తున్నారా? ఇది వాస్తవమేనా? ఇప్పుడు మల్లన్న భక్తుల మదిలో మెదులుతోన్న ప్రశ్నలివే. ఆలయంలో 30 ఏళ్లకు పైగా అర్చకునిగా కొనసాగుతున్న గంటి రాధాకృష్ణను ఆలయ పరిధిలో ఉంటే తన ఇంటి ప్రాంగణంలో తాంత్రిక పూజలు చేస్తున్నారనే ఆరోపణలపై సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీరామచంద్రమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా మీడియాకు విడుదల చేశారు. అంతేకాదు, గంటి రాధాకృష్ణ వ్యవహరిస్తున్న తీరు ఏమీ బాగోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. రాధాకృష్ణ బహిరంగంగా మీడియా ముందుకు రానప్పటికీ కేవలం తన పట్ల కక్ష తీర్చుకునేందుకే సస్పెండ్ చేశారనే వాదన వినిపిస్తున్నారు. టెంపుల్ పరిధిగా స్వామి, ఇది ఈవో గారి పర్మిషన్ ఉండాలి కదా. మా ఇంట్లో ఏం చండీ హోమం చేసుకోవడానికి ఎందుకండి బాబు పర్మిషన్? మీరు చండీ హోమం చేశారు, ఏం చేశారు తెలుగుగా స్వామి? ఇంత పెద్ద ఎత్తున మంట మీ ఇంటి మా ఇంట్లో ఏం చండీ హోమం చేసుకోవడానికి పెద్ద విషయం. శ్రీశైలం ఆలయ పరిధిలో తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆగమ సలహా కమిటీ దృష్టికి రావడంతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి నిత్యం గస్తీ ఏర్పాటు చేశామని, అందులో భాగంగా అర్చకుడు గంటి రాధాకృష్ణ ఇంటి ప్రాంగణంలో నిర్వహిస్తున్న తాంత్రిక పూజల వ్యవహారం బయటపడిందనేది ఆలయ అధికారులు, కొందరు అర్చకుల వాదన. గస్తీ నిర్వహిస్తోన్న సెక్యూరిటీ సిబ్బందికి ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి గంటి రాధాకృష్ణ ఇంటి పరిసరాల్లో మంటలు కనిపించాయని, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందేమోనని అక్కడికి వెళ్తే పూజలు నిర్వహిస్తున్న విషయం బయటపడింది అంటున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో ఆగమ సలహా కమిటీ అక్కడికి వెళ్లి పరిశీలిస్తే తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నట్లు తేలింది అంటున్నారు. చండీ హోమం, రుద్రహోమం, గణపతి హోమం వంటివి ఏవి చేసినా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే చేయాలి అంటున్నారు. అర్ధరాత్రి ఇలాంటి పూజలు చేయరన్నారు ఆగమ సలహా కమిటీ సభ్యులు. గంటి రాధాకృష్ణ ఇంటి పరిసరాల్లో చేసిన హోమం చండీ హోమం అని ఒకసారి, రుద్రహోమం అని ఒకసారి పొంతనలేని సమాధానమిచ్చారంటున్నారు సభ్యులు. అగ్నిగుండం ఆకారం కాకుండా చండీ హోమం, రుద్రహోమం నిర్వహించే ఆకారంలో లేవని, త్రిభుజాకారంలో ఉందంటున్నారు. ఇవి తాంత్రిక పూజలేనని నిర్ధారణకొచ్చారు. ఆలయ పరిధిలో హోమాలు అనుమతి లేకుండా చేయడం నిబంధనలకు విరుద్ధమేనంటున్నారు. చండీ హోమం అయినా రుద్రహోమం అయినా పగలే నిర్వహించడం జరుగుతుంది. గతంలో బగరాముఖి హోమం కూడా ఒకటి పెట్టించేశారు. అవి కూడా మేము వద్దని వారించడం జరిగింది. ఎన్నో విధాలుగా చెప్పేసి దాన్ని తీసేయమని చెప్పేసి మేము ప్రయత్నాలు చేశాము. అంత అవసరం కూడా రాదు. ఉగ్రదేవతల్ని మనం ప్రేరేపించేసి వాళ్ళని ఆచరణలోకి తీసుకొని వచ్చేసి హోమాలు చేయడం అనేది క్షేమకరం కాదని చెప్పేసి. గంటి రాధాకృష్ణ తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేశారనేది ఒక వివాదమైతే, అంతకుముందు ఆయన వ్యవహారం తీరుపై ఆలయ ఈవోతో పాటు కొందరు అర్చకులు అభ్యంతరం చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. పాకశాలలో ప్రైవేట్ వ్యక్తులతో కలిసి భోజనం చేశారని, మరో అర్చకునితో తన కాళ్లు ఒత్తించుకున్నారని, బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయ మండపంలో నిద్రపోతున్నారని ఆరోపణలు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. లోక కళ్యాణార్థం చేసే సేవలన్నీ కూడా కేవలం దేవస్థానం చేస్తుంది. అర్ధరాత్రి పూట వ్యక్తులు బయట వాళ్ళని తీసుకొచ్చి ఈ క్షేత్రంలో చేయవలసినటువంటి అవసరం కూడా లేదని కూడా మా ఆగమ సలహా కమిటీ సభ్యులు కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వాళ్ళు స్వామివారి గుడిలో, అందులో వేద పండితులు కాబట్టి అక్కడికే వచ్చి కూర్చొని అక్కడ హోమం చేసుకుని ఉండవలసినది. అట్లా కాకుండా అలా నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారు కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని సిఫారసు చేయడం వల్ల నేను తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఓం నమస్తే. సస్పెన్షన్ కు గురైన అర్చకుడు గంటి రాధాకృష్ణ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. అయితే తన సస్పెన్షన్ అక్రమమంటూ కొందరి వద్ద తన వాదనను వినిపిస్తున్నారు. కేవలం ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్ చేశారు అంటున్నారు. మరోవైపు ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తికి గంటి రాధాకృష్ణకు విభేదాలు ఉన్నాయనే ప్రచారమూ ఉంది. అయితే ఆలయ పరిధిలో జరుగుతున్న వ్యవహారాలపై సెక్యూరిటీ అధికారి, ఆగమ సలహా కమిటీ నివేదిక ఆధారంగానే సస్పెండ్ చేశామని ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి చెబుతున్నారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ మీడియాకు విడుదల చేశారు. తాంత్రిక పూజల నిర్వహణకు బాధ్యుడిగా భావిస్తోన్న గంటి రాధాకృష్ణ తన స్పష్టమైన వాదన వినిపించలేదు. రాధాకృష్ణ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు.